విష్ణు సహస్రనామంలో రెండవ నామం విశ్వం. విశ్వం అనే పదం సంస్కృతంలో ప్రపంచం లేదా సమస్త విశ్వానికి సూచన. ఈ నామంలో భగవానుడు సమస్త విశ్వంగా ఉండి ప్రతి దానిలో అంతర్భాగంగా ఉంటాడనే భావనను వ్యక్తపరచబడింది. విశ్వం అనే నామం భగవానుడు సమస్త విశ్వాన్ని తన రూపంగా కలిగి ఉంటాడు అనే విశ్వాసంతో నిండి ఉంది. ఈ నామం ద్వారా విష్ణువు విశ్వం యొక్క సర్వాత్మకతను ప్రకటిస్తూ ప్రతి జీవరాశి, ప్రతి వస్తువు మరియు ప్రతి శక్తిలో తనను తాను ప్రతిఫలించబడేలా చేస్తుంది. ఈ నామం భగవానుడు కేవలం ఒక దైవిక శక్తిగా కాకుండా అన్నిటిలో నిత్యం ఉన్నటువంటి సర్వవ్యాపి శక్తిగా ఉన్నాడని సూచిస్తుంది. ఈ నామం మనకు గుర్తు చేస్తుంది ఏ విష్ణువు ప్రతి దానిలో ఉన్నాడు అనే భావనను. ఈ సమగ్ర విశ్వాన్ని ఆయన స్వయంగా ఆలంబనగా మార్చుకుంటూ సృష్టికి అర్థం మరియు దిశను ప్రదానం చేస్తూ అన్నిటిలో తన దివ్య శక్తిని ప్రసరించడం ద్వారా విశ్వాన్ని ధరించి ఉంటాడు. భగవానుడు విశ్వంలో అంతర్భాగంగా ఉండడం ద్వారా ప్రతి జీవరాశిలోనూ దివ్యత్వం ఉందని మనకు బోధిస్తుంది. ఈ నామం మనల్ని అహంభావం నుండి విముక్తి చేసి సమస్త సృష్టితో మనం ఒక భాగం అనే భావనను బలపరుస్తుంది. ఈ భావన మనల్ని అధిక స్థాయిలో ఆత్మీయత, కరుణ మరియు సమరసతకు నడిపిస్తుంది. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.